మీలాంటి వాళ్ళు ఒక బీసీ నాయకుడిగా ప్రజల పక్షాన పోరాడుతున్న నాయకులుగా మీరెందుకు పార్టీకి ఇలాంటి విషయాలు నష్టం చేస్తున్నప్పుడు చర్చకు దారి తీస్తున్నప్పుడు మీరు ఎందుకు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి చెప్పలేకపోతున్నారు? వై ధరణి కమిషనర్ ఎందుకు నవీన్ మిట్టలే ఉండాలి? ఆయన వ్యవహారం అంతా బయటపడుతున్నది. ఆయన భార్య పేరు మీద 6.5 ఎకరాలు ఉన్నది అమీన్పూర్ లో, ఎకరం 6 కోట్లు 7 అతని పైన గానీ మహేందర్ రెడ్డి పైన గానీ అతను దారుణం. అది అందరం టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి అసలు ఉండకూడదు, కానీ సరే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కొన్ని అర్థం కాకుండా మాకు అర్థం కాదు. కానీ బట్ ముఖ్యమంత్రి గారికి మిగతా ప్రభుత్వం ఉన్న మంత్రుల వారికి చెప్తా ఉన్నాం ఇది. సో ఈ అధికారులు వెంటనే చర్చ తీసుకోవాలి. కొన్నిసార్లు లీగల్ ప్రాసెస్ లో ఆలస్యం జరుగుతుంది, ఇంకా ఆలస్యం అయితే అది విషయం అవుతుంది, అమృతం కూడా డ్యామేజ్ అవుతుంది కదా, ఇంకా సో డ్యామేజ్ అవుతుంది. అందుకే ధరణి పైన కమిటీ వేసినాడు. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు దాంట్లో సమీక్ష చేసినట్టు చూసినాడు. త్వరితగతిన ధరణి సమస్య పరిష్కరించాలి. గతంలో మేము ఇచ్చిన హామీనట్టుగా దాన్ని మార్చడమా ఏం జరిగిన చర్య తీసుకోవాల్సిందే. దిద్దుబాటు చర్యలు వెంటనే కొన్ని జరిగాలి. కొన్ని అయితే అది అంటే మోస్ట్ అర్జెంటుగా తీసుకోవాల్సిన చర్యలు కొన్ని ఉంటాయి. వాటిపైన ముఖ్యమంత్రి చేస్తారని చూస్తా ఉన్నాం. సో కాంగ్రెస్ పట్ల స్వేచ్ఛ ఉంటుంది రఘు. మీరు అంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మీరు ఎవరన్నా కూడా మీరు మాట్లాడవచ్చు, ప్రజలు కూడా మాట్లాడవచ్చు, మేము కూడా మాట్లాడగలుగుతాం గతం ప్రభుత్వంలా కాకుండా. సో ఇక్కడ బట్ ఈజ్ ఓపెన్, అట్లీస్ట్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వము ఓపెన్గా సజెషన్ తీసుకుంటా ఉంది, సలహాలు తీసుకుంటుంది, సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నది. సో ఒకసారి తప్పైనది కూడా మీరు అన్నట్టు మురళీధర్ ఇన్సిడెంట్ తీసుకుంటే అదే బట్టి ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాల్సి వచ్చింది. అంటే అందుకే ఇట్లాంటివి అన్ని కూడా వెనువెంటనే చేయాల్సిన అవసరం ఉన్నది. మీ ద్వారా నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే మీరు నిక్కచ్చిగా పోరాడుతున్న మీలాంటి వాళ్ళు కూడా ప్రస్తుత ప్రభుత్వం ఇట్స్ ఏ ఓపెన్ పబ్లిక్ ప్రజల ప్రభుత్వం, మీరు కూడా సూచనలు ఇవ్వచ్చు. మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులమే కాకుండా మీరు కూడా ఇవ్వచ్చు. ఇస్తానికి సరిదిద్దుకోవడానికి కొరకు కాంగ్రెస్ పార్టీ ఓపెన్ మైండ్తో ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఐ థింక్ మిగతా మంత్రులు కూడా చెప్పినట్టున్నాడు. సో అతను కూడా అందుబాటులో ఉంటున్నాడు. సో దానికి మేము కూడా మీతో అదే ఒకవేళ మీకు రీచ్ అవుట్ ప్రాబ్లం అంటే మీరు మాకు కూడా చెప్పొచ్చు. ఎన్ని మార్కులు వేస్తున్నారు రేవంత్ ఈ 75-80 రోజుల పరిపాలనకు? మీరు ఎన్ని మార్కులు వేస్తారు రేవంత్ రెడ్డికి? 100%. ముఖ్యమంత్రి ఆయన ఎట్లా పని చేస్తున్నారు? చాలా మంచి పని చేస్తున్నాడు. ఓకే, సో ఈజ్ యూ కెన్ సే 9 out of 10. ఓకే, 9 out of 10. ఓకే, సో ఇంకా ఈ అధికారుల తర్వాత మార్చాం 10 out of 10 చెప్పచ్చు. ఎందుకంటే అది ఫార్ములా 1 రేస్లో 55 కోట్లు మంత్రి చెప్తేనే రిలీజ్ చేసినాక ఇంకేముందంటే క్రిమినల్ కేసు ఫైల్ చేయాల్సిందే. సో మా ఏజీ కూడా మిత్రుడు అంటే దానికి సంతకాలు ఉండే అట్లా అంటారు, అట్లేమన్నా ఉంటుందా సార్? సో మంత్రి ఆదేశం అని చెప్పినప్పుడు నీకు ఇతను అధికారి సంతకం పెట్టిన అధికారే వాంగ్మూలం ఇచ్చినప్పుడు, అప్రూవర్గా మారి ఆ వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఇప్పుడు కవిత పైన క్రిమినల్ కేసు ఫ్రమ్ విట్నెస్ టు అక్యూజ్డ్ ఎందుకు వచ్చింది? అప్పుడు అకౌంటెంట్ పిఏ కానీ ఇంకొతను కూడా వాళ్ళు చెప్పారు ఏమి చెప్తాను చేసినాను చెప్పాను. అట్లాగే ఇక్కడ అధికారి చెప్పినప్పుడు వెంటనే క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి. సో రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. త్వరితగతిని చేయాలంటే కొన్ని లీగల్ చిక్కులు కూడా చూసుకోకుండా రాకుండానే చూస్తున్నారేమో. బట్ అది కూడా మాలాంటి న్యాయవాదులం కూడా ఉన్నాం కదా, వీ కెన్ గివ్ సలహాలు కూడా లీగల్ ప్రాబ్లం రాకుండా చేసుకోవడానికి. ఇంకొక ప్రజాక్షేత్రంలో పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు కల్వకుంట్ల కుటుంబం యొక్క దోపిడీని బహిర్గతం చేయాల్సిన అత్యంత అవసరం సమయం ఆసన్నమై ఉన్నది.